హలో అందరికీ. ఈరోజు నాటుకోడి కర్రీని ఎలా తయారు చేస్తారో అంతా చూపిస్తాను. ప్రాసెస్ అంతా చూడండి. ఫస్ట్ మనం కోడిని కట్ చేయించుకొని నీట్గా తీసుకొచ్చుకోవాలి. తర్వాత దాన్ని బాగా వాష్ చేసుకోవాలి నీట్గా. అండ్ ఆల్సో తర్వాత వాటర్లో క్లీన్ చేసేసిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు ఇలా వేసి కొంచెం సేపు ఉడకపెట్టుకోవాలన్నమాట. నాటుకోడి అంటే చాలా గట్టిగా ఉంటుంది కదా, సో మనం చాలాసేపు ఉడకబెట్టాల్సి వస్తుంది నాటుకోడిని. అప్పుడే మనకు అది చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట తింటుంటే. సో అలా బాయిల్ చేస్తున్నాం కొంచెం సేపు వాటర్ పోసి. ఇది ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం మన ప్రాసెస్ని చేసుకోవచ్చు అనమాట. ఐ మీన్ ఏంటంటే మసాలాలు దంచుకోవడం కానివ్వండి, ఇంకా వెజిటేబుల్స్ ఇలాంటివి కట్ చేసి పెట్టుకోవచ్చు ఈలోపు. అంతే కదా, ఇంకా ఏ పనులైనా చేసుకోవచ్చు. దాని పాటుకు అది ఉడుకుతూ ఉంటుంది అనమాట. కొంచెం ఆయిల్ వేసి ఇంకా ఆనియన్స్ అలాగే టమోటాలు వేసి కచ్చాపచ్చాగా అలాగా వేయించుకోవాలి కాసేపు. కొంచెం వేగిన తర్వాత ఇంకా మసాలా వేయాలన్నమాట, కొత్తిమీర మసాలా. ఇంకా అవన్నీ వేసిన తర్వాత మనం ఉడకబెట్టుకున్నాం కదా చికెను, ఇంకా అది కూడా కొంచెం బాయిల్ అయిపోతుంది అనమాట. బాయిల్ అయిపోయిన తర్వాత అకార్డింగ్లీ ఇంకా మీకు వీడియో చూస్తున్నట్లుగా చూడండి. అంతే అన్నమాట. ఇంకా మసాలాలు ఆర్టిఫిషియల్గా ప్యాకెట్స్లో దొరుకుతాయి కదా, అవి తెచ్చుకొని వేసుకోవడమే అనమాట. ఇంకా అంతే అండి, నాటుకోడి చికెన్ రెడీ అయిపోతుంది అనమాట యమ్మీ యమ్మీగా. మీరు తిన్నారా? నాటుకోడిలో కాంబినేషన్స్ ఏమేమి తింటారు మీరు? మేమైతే గారెలు తింటాం అనమాట. వడలు, మా భాషలో అయితే వడలు అంటాం మేము. చాలామంది గారెలు అంటారు కదా, మేము వడలు అంటామండి. చాలా బాగుంటుంది అనమాట. ఎక్కువగా నాటుకోడి భోగి టైంలో తింటాం అనమాట. మార్నింగే దోశలు పోసుకొని నాటుకోడి వేసుకొని తింటే అసలు అబ్బో, ఆ మజానే వేరు కదా. పండగంతా ఆ రోజే తెలుస్తుంది అనమాట నాటుకోడి వేసుకొని తింటూ ఉంటే. సో నాటుకోడి నాకు చిన్నప్పుడు అంతగా నచ్చేది కాదు, బట్ ఈ మధ్య బాగానే నచ్చుతుంది, మంచిగా తింటున్నాను అనమాట. చికెన్ ఒక్కటే అనమాట, నేను మటన్ తినను కదా. చికెన్లోనే ఇంకా మంచిగా ఉన్నప్పుడన్నా తిందాంలే అని ఇంకా చికెన్, ఫ్రాన్స్, ఎగ్, ఫిష్ ఇవేనండి నేను నాన్ వెజ్లో తినేవి. సో వీటిలో నా ఫేవరెట్ అనమాట నాటుకోడి. బాగుంటుందన్నమాట, మీరు ట్రై చేయండి. చాలామంది సంగటి కూడా తింటారు చికెన్లో, బట్ మేమైతే చికెన్ తినమండి, మాకు అలవాట్లేదు. ఎప్పుడూ సంగటిలో మేము చేపల కూరే తింటాము. సో అలానే అలవాటైంది చిన్నప్పటి నుంచి. మరి మీరు ఏమేమి తింటారు? ఏవేవి కాంబినేషన్స్ తింటారు? అసలు నాటుకోడి తిన్నారా, తినలేదా? ఇవన్నీ కూడా కమెంట్ చేయండి. అండ్ ఆల్సో మీరు ఈ ప్రాసెస్ అంతా, కర్రీ చేసే ప్రాసెస్ అంతా ఎలా ఉంది, నచ్చిందా మీకు లేదా అనేది కూడా కమెంట్ చేయండి. ఐ హోప్ మీ అందరికీ నచ్చుంటుంది, ఎందుకంటే మా మమ్మీ చాలా బాగా చేస్తారనమాట కర్రీస్ అన్నీ. ఫస్ట్ నుంచి కూడా అదే చెప్తూ ఉన్నాను ముందు వీడియోస్లో కూడా. సో నాకైతే అన్ని కర్రీస్ ఫేవరెట్ అండి మా మమ్మీ చేసే వాటిల్లో. మీకు ఉపయోగపడుతుంది కదా, ఇంత టేస్టీ ఫుడ్స్ వండి పెడుతుంటే మీరు వీటిని చేసుకుంటారు కదా అని మీకు కూడా వీడియోస్ అన్నీ చేసి పెడుతున్నాను, అమ్మ చేసినప్పుడల్లా తీసి. సో ఐ హోప్ యూ విల్ సపోర్ట్ మీ అండ్ ఎంకరేజ్ మీ విత్ మై క్రేజీ వీడియోస్ అండ్ క్రేజీ స్టఫ్.